నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకుని బాధపడుతున్నావా? వాళ్ళ జీవితంలో అన్నీ జరిగిపోతున్నాయి, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తున్నావా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా సృష్టించాడు. నీ జీవితం వేరు, నీ సమయం వేరు, నీ ఆశీర్వాదాలు కూడా వేరు. కాబట్టి ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు. నువ్వు నీ తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నిన్ను చూశాడు. నీ రూపం ఏర్పడక ముందే ఆయనకు నీ పేరు తెలుసు. అందరూ నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారని అనిపించినా బాధపడకు. ఈరోజు నిన్ను తక్కువగా చూసేవాళ్ళు రేపు దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు చూసి ఆశ్చర్యపడతారు. దేవుడు ఆలస్యం చేయొచ్చు, కానీ నిన్నెప్పుడు మర్చిపోడు. నీ కన్నీళ్లను ఆనందంగా మారుస్తాడు. కాబట్టి ఇతరుల వైపు చూడకు, దేవుని వైపు చూడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేయగలడు. నువ్వు ఇప్పుడు దేవుణ్ణి ఏదైనా అడుగుతూ ఉండొచ్చు, కానీ ఆయన నీ ఊహకు కూడా అందనంత గొప్ప జీవితాన్ని నీకోసం సిద్ధం చేశాడు. కాబట్టి నిరాశపడకు. దేవుని దృష్టిలో నువ్వు ఎంతో విలువైన వ్యక్తివి. ఇప్పుడేమి జరగడం లేదనిపించినా దేవుడు నీ జీవితంలో పనిచేస్తూనే ఉన్నాడు. నువ్వు ఎదురు చూస్తున్నవన్నీ దేవుడు సరైన సమయంలో నీకు ఇస్తాడు.